విఆర్ న్యూస్ కు స్వాగతం. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా, నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, గతంలో పట్టాలు ఇచ్చినటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు ఇవ్వాలి, రాష్ట్రంలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని సహజీవనం చేస్తున్న వారిపై చేస్తున్నటువంటి దాడులు చేయడం సరికాదు. వాళ్ళందరికీ ఇట్లా పట్టాలు వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. పేదలందరికీ ఇవ్వాలి, నశించాలి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి. ఇవ్వాలి ఇండ్లు ఇళ్ల స్థలాలు పేదలకు, పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. ఇవ్వాలి పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు, ఇవ్వాలి పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు, ఇవ్వాలి పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు. వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి డబ్బులు, ఇవ్వాలి అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు. పోరాడతాం ఇంటి స్థలం ఇచ్చే వరకు, పోరాడతాం ఇంటి స్థలం ఇచ్చే వరకు. ఇవ్వాలి అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు, ఇవ్వాలి అర్హులైన పేదవారందరికీ ఇంటి స్థలాలు. జిందాబాద్ వామపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. ఇవ్వాలి అర్హులైన పేదవారందరికీ ఇంటి స్థలాలను డబ్బులు, ఇవ్వాలి అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు, ఇవ్వాలి అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు. ఇవ్వాలి పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు, ఇవ్వాలి పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు, ఇవ్వాలి పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు. పోరాడతాం పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు, పోరాడతాం పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. పోరాడతాం పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు వచ్చేంత వరకు, పోరాడతాం పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు వచ్చేంత వరకు. న్యాయాలయాల ముందు ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే వనపర్తి జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలైన సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత అనేక సంవత్సరాలుగా వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ స్థలాల్లో పేదలందరూ వెళ్ళి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనందరూ తెలుసు, రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది ప్రజలు ఇళ్ల స్థలాలు, ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అక్కడ వేసుకున్నటువంటి గుడిసెల్ని రాత్రికి రాత్రే తొలగించడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైతే పేదలు ఎక్కడైతే గుడిసెలు వేసుకొని ఉంటున్నారో అక్కడనే వాళ్లకు నివాసం కల్పించి వాళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పి గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ రకంగా పోరాటం చేస్తున్నటువంటి ప్రజలపైన, వామపక్ష నాయకులపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక దమనకాండను ప్రయోగిస్తూ అనేక నిర్బంధాలను ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఈ పేద ప్రజలందరికీ, అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఈ పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం
పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ